తెలుగు రుచికి స్వాగతం. తెలుగు రుచి షో ఇప్పుడు మీకోసం మరిన్ని పాపులర్ ఇండియన్ హోమ్ స్ట్రీట్ మరియు రెస్టారెంట్ వంటకాలు మీ ముందుకు తీసుకొస్తుంది. ఆనందించండి మరియు ఖచ్చితంగా ట్రై చేయండి. ఆలు 65 ఆలుగడ్డ అంటే అందరికీ నచ్చే వంటకం అని చెప్పొచ్చు. ప్రత్యేకంగా పిల్లలకి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రై రూపంలో గాని స్నాక్ రూపంలో గాని దర్శనమిస్తుంది ఆలు. ఆలు 65 తయారు చేసే విధానాన్ని మన తెలుగు రుచి ద్వారా నేర్చుకుందాం. కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 4, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్స్, మొక్కజొన్న పిండి 2 టేబుల్ స్పూన్స్, నల్ల మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కాశ్మీరీ కారం పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 స్పూన్, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కరివేపాకు 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు తగినన్ని, ఉప్పు తగినంత. తయారు చేసే విధానం: ముందుగా ఉడికించిన బంగాళాదుంపలను పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బేసన్లో మైదా పిండి, బియ్యం పిండి, మొక్కజొన్న పిండి, మిరియాల పొడి, గరం మసాలా, కారం, పసుపు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, తగినన్ని నీళ్లు, ఉప్పు తగినంత వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిలో నూనె వేసి వేడి చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఈ నూనెలో కరివేపాకు వేసి వేయించుకుని ఎంతో రుచికరమైన ఆలు 65 రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.